అందరికీ నమస్తే. ఐయామ్ సో సారీ టు హియర్ అబౌట్ ద లాస్ ఆఫ్ ప్రవీణ్ పగడాల గారు. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా చాలా బాధగా ఉంది. అతను లేరు అన్న విషయం నిన్నటి నుంచి నాకింత టైం పట్టింది డైజెస్ట్ చేసుకోవడానికి. బట్ లేరు అన్న దానికన్నా అతను ఏం చేశారు అని ఒకసారి చెక్ చేసుకుంటే నాకు నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నప్పుడు అతని గురించి చాలా విషయాలు తెలిసాయి. ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు అన్న పేరు పక్కన నాకేమనిపించిందంటే పర్ఫెక్ట్ సర్కిల్ అని అనిపించింది. ఎందుకంటే కంప్లీట్ చేశారు అతని జీవితాన్ని. దేవుడు ఏదైతే మన జీవితంలోని ఎలా జీవించాలి అని దేవుడు కోరుకుంటారో, అదే విధంగా అతను ఇక్కడ జీవించారు, చూపించారు, మోడల్‌గా నించున్నారు, రిప్రజెంటింగ్ చేశారు. సో, నేను కూడా చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అతని టీచింగ్స్ వల్ల, అతను ఇచ్చే మోటివేషన్స్ వల్ల, అతను మెసేజెస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అంటే దేవుడిచ్చిన తెలివితేటలతో బిజినెస్ మ్యాన్‌గా నించోవచ్చి సొసైటీలో నలుగురికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని నిరూపించారు. పర్ఫెక్ట్ హస్బెండ్ నేను రేపొద్దున లేకపోయినా నీకు ఏ ప్రాబ్లమ్ లేకుండా బిజినెస్‌ని కూడా వైఫ్ పేరు మీద రాసి ఫినాన్షియల్లీ సపోర్ట్‌గా నించున్నారు. సో, అక్కడ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పర్ఫెక్ట్ ఫాదర్ అంటే వాళ్ళకు పుట్టిన ఇద్దరు పిల్లలతో పాటు, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళతో పాటు ఇంకో 10 మంది, 12 మంది ఆడపిల్లల్ని ఇంట్లోనే పెట్టుకొని ఈక్వల్‌గా పెంచుతున్నారని ఒక థాట్‌కి ఆ పాయింట్‌కి నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. చేయలేకపోయానని బాధపడ్డాను. సో, అంటే ఇలాంటి ఎన్నో విషయాలు ఇవన్నిట్లికి మించి ఏంటంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ విత్ వెరీ గుడ్ నేచర్, హ్యుమానిటీ నేచర్. అలాంటి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్‌ని మనం కోల్పోయాం, మిస్ అయిపోతున్నాం. బట్ అతని టీచింగ్స్‌ని ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి కాబట్టి మనం ఫాలో అవుతూ నేర్చుకోవచ్చు ఎలా జీవించాలి సొసైటీలో అని. ఎందుకంటే ఎన్ని డిబేట్స్ చేసినా చాలా బ్యాలెన్సింగ్‌గా, హర్ట్ చేయకుండా చాలా బ్యాలెన్స్డ్‌గా, మెచ్యూర్డ్‌గా డీల్ చేసే విధానం గానీ, ఆహ్, తనకున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్‌ని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను ఇంకా లెగుస్తున్నాను, పడుతూ, నేర్చుకుంటూ అలాగే నేను ఇంతవరకు వచ్చాను అని. సో, మన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా కూడా దేవుడు మనకెన్నో నేర్పిస్తారు. సో, మనం కూడా అలాగే తను ఎలా అయితే జీవించారో ఆ విధంగా మనం జీవించొచ్చు అని ప్రూవ్ చేసిన ఆ మనిషి ద్వారా మనం ఆహ్, దేవుడిచ్చిన క్వాలిటీస్ తోటి, దేవుడిచ్చిన జ్ఞానంతోటి మనం లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అని తెలుసుకున్నాను నేను. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అతని విషయాలు చాలా ఉన్నాయి. బట్ బాధతోటి నాకు మాటలు రావట్లేదు. మై అంటే నేను ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వర్డ్ కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే కింగ్‌డమ్ అన్న ఈ 2 వర్డ్స్‌ని నా మైండ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేశారు. అది అది నేను చిన్నప్పటి నుంచి దేవుడు, దేవుడు ఆహ్, ఆహ్, ఆ ఫ్రేమ్‌లోనే ఉన్నాను. బట్ గాడ్ ఈస్ ఎ కింగ్. కింగ్‌డమ్ అంటే ఈ సొసైటీ. కింగ్‌డమ్‌లో మనం ఉన్నాం. వి హావ్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. టు ఫుల్‌ఫిల్, టు రీచ్ హిస్ కింగ్‌డమ్ అన్న ఈ పాయింట్స్ ఏవైతే అతను చెప్తున్నప్పుడు స్ట్రాంగ్‌గా నా మైండ్‌లో పడ్డాయి. సో, ఇలాంటి విషయాలు ఎన్నో అతని టీచింగ్స్ ద్వారా తెలుసుకున్నాం. మై డీపెస్ట్ కండోలెన్స్ టు హిస్ ఫ్యామిలీ. మై థాట్స్ అండ్ ప్రేయర్స్ విత్ హిస్ ఫ్యామిలీ ఆల్వేస్.